బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి మీ కార్యవర్గ సమావేశంలో కూడా ఈవెన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని బొందబెట్టేటువంటి పనిలో పడ్డరు, కావాలనే మనల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మీ సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ని కుంటుబట్టేలాగా చేశారని చెప్పేసి కూడా కొంత వాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే కుట్ర జరుగుతూ ఉందా బీఆర్ఎస్ మీద? అంటే కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంకా పోవాలనుకునే వాళ్ళని కూడా ఒక చిన్న చురుకని ఏంటంటే కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళు, ప్రతి వ్యవస్థలో అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ అట్లా కాదు కదా, జెండా మోసే వాళ్ళు ఉంటారు, ఓట్లు వేయించేటోళ్ళు ఉంటారు, కష్టపడి పనిచేసేటోళ్ళు ఉంటారు, 365 రోజులు పార్టీ కోసం అవైలబుల్గా లాయల్గా పనిచేసేటోళ్ళు ఉంటారు. సో డెఫినెట్గా ఒక పార్టీని క్లోజ్ చేయలేరు. కానీ డెఫినెట్గా ఈ రెండు జాతీయ పార్టీల టార్గెట్ అదే. వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత ఇండియా అలయన్స్ అన్నా కూడా మమతా బెనర్జీ గారి మీద అవినీతి పర్రాలు అంటారు. ఇదే అరవింద్ కేజ్రీవాల్తో పొత్తులు చేసుకొని ఆయనని తప్పుపడతారు. అఖిలేష్ యాదవ్ గారి మీద కూడా పోరాటం చేసిన వాళ్ళే. సో మేము అనేది ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీల నైజం అదే. మాకు అల్టిమేట్గా తెలంగాణనే కదండి మా గోల్. మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. చూడండి, మా మీద బురద తల్లిరు, మా మీద వీళ్ళు కలుస్తురు, బీజేపీతో కలుస్తురు, ఇది అదని చెప్పారు. కలిసినామా? 14లో కలిసినామా, 18లో కలిసినామా, 23లో కలిసినామా? రేపు కూడా కలవం. సింగిల్గా బరాబర్ సింగిల్గానే ఎట్లా సింగిల్గా ముందు ప్రభుత్వంలో వచ్చినామో, ఎట్లా సింగిల్గా మళ్ళీ ఓడిపోయినామో, రేపు సింగిల్గా మళ్ళీ అదే వస్తాం. కాంగ్రెస్కి పొత్తులు అవసరం, బీజేపీకి పొత్తులు అవసరం. బీజేపీ టీడీపీ పొత్తులు చూసినాం, కాంగ్రెస్ ఇతరులతో పొత్తులు చేస్తాం. కానీ మేమైతే సింగిల్గానే ఉన్నాం కదా. అల్టిమేట్గా ప్రజలు కూడా చూస్తారు. కేంద్రం బడ్జెట్లో ఏమి ఇవ్వకపోయినా, 8 మంది బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడకపోయినా కాంగ్రెస్ వాళ్ళ మీద పోరాటం చేయాలి. ఇవాళ వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు దిష్టిబొమ్మను కానివ్వండి, కనీసం బీజేపీ మీద పోరాటం చేయలేదు. కానీ కేసీఆర్ గారు ఇంకేం నిరూపించాలండి? బీజేపీ మీద ఎన్నోసార్లు దండయాత్ర చేసినాం, సేమ్ థింగ్ కాంగ్రెస్ మీద కూడా చేస్తున్నాం. సో డెఫినెట్గా అల్టిమేట్గా తెలంగాణ అనే అస్తిత్వం ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తారు. అండ్ దాన్ని మేము ఇవాళ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మేము తొందరలో లేము, మేము హరీలో లేము, కానీ మేము ప్రజల కోసం ఉన్నాం. ప్రజలకు ఎప్పుడైనా కూడా ఒక ఇల్లు కూల్చిపోయే వాళ్ళైనా, లేకుంటే ఎవరి మీదైనా లాఠీ పడ్డా కూడా, ఎవరి మీదైనా అక్రమ కేసులైనా కూడా, ఎవరి మీదైనా అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ని, కాంగ్రెస్ పోలీసులను, కాంగ్రెస్ గుండాలను ఎదుర్కోవడానికి మీతో పాటు నిలబడడానికి ఒక అండ ఉన్నది. ఆ అండ పేరే తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. రైట్. ఇప్పుడు రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహరచన చేయబోతా ఉంది, ఎలాంటి వ్యూహంతో ముందుకు పోబోతుంది? చాలా దూరం ఉందండి. ఇంకా వాళ్ళు వస్తారో ఏదో ఎలక్షన్స్కి వస్తారో లేదో మనకు తెలియదు. వారే చెప్తున్నారు, జెండా ఎత్తేస్తున్నారు, మాకు ఎలక్షన్స్ ముఖ్యం కాదు, ఇది అదని చెప్తున్నాడు ఆయన. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతాడో తెలియదు. మేము ప్రస్తుతం ఉన్నట్టు చెప్తున్నాం. మా ముందు వద్దన్న ఇమీడియట్ టార్గెట్స్ ఉన్నాయి. 7-8 నెలల గురించి ఆలోచించుడు కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఆలోచించుడు కాదు. ఈ రానున్న 2-3 నెలల ఎండాకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంటుంది అనేది మాకు భయం అవుతుంది. మోటార్లు కాలిపోవడం కానివ్వండి, కరెంట్ అంశాలు కానివ్వండి, నీళ్ళ అంశాలు కానివ్వండి, ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు కానివ్వండి. ప్రధానంగా మేము తీసుకున్న అజెండా ఇది. ఇవన్నిటితో పాటు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు డెఫినెట్గా డీల్ చేస్తాం. కానీ అల్టిమేట్గా యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మాకు పబ్లిక్ ఇష్యూస్, ఇంకోటి రేపు బడ్జెట్ కూడా రాబోతుంది, చూస్తున్నాం కదా, డాక్యుమెంట్లు దాచిపెడుతున్న పరిస్థితి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ సర్వే, ఎందుకంటే కేసీఆర్ ప్రోగ్రెస్ మంచిగా ఉంది కాబట్టి దాన్ని దాపెట్టేసేయండి, రిలీజ్ చేసిన దాన్ని దాపెట్టేసేయండి. బడ్జెట్లో ఇలా చూస్తున్నాం, ఫస్ట్ టైం మన గవర్నమెంట్ రెవెన్యూ డౌన్, అన్ని రెవెన్యూస్ డౌన్. దానికోసం బీర్ల ధర పెంచే, ఇసుక ధర పెంచే, అన్ని ధరలు పెరుగుతున్నాయి. సో అల్టిమేట్గా ఆఖరికి నిన్న చూస్తున్న వార్త, హైదరాబాద్ జూ టికెట్ ధర కూడా పెరిగింది. సో అన్ని ధరలు పెంచి ప్రజల మీద భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అల్టిమేట్గా ఫస్ట్ మనం ఎన్నికల కంటే ముందు చేయాల్సింది పోరాటం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.